మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారని అనుకుంటే అలా జరిగేటట్టుగా లేదే. సో ఇకపై నేను వెయిట్ చేయను. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ 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 చెప్పేది వినండి సార్. ఏం సార్? ఏంట్రా? సార్ సార్ వద్దు సార్. సార్ అయ్యో సార్ సార్ చెప్పేది వినండి. చెప్పేది వినవయ్యా. విషయం చెప్పడానికి వస్తే కొడుతున్నావు. ఇన్ని రోజులు నేను చేసిన దానికి ఈ రోజే ఫలం తగ్గుతుంది. ఆ రోజు నేను దాన్ని మీట్ చేసి ఉండకూడదు. నేను చేయాల్సిన పాపాల్ని నేనే నా చేతుల్లో తీసుకున్నాను. ఆ దినాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఇది బిజినెస్ ఆదవన్. నిన్ను ఫ్లాట్స్లోనూ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి కిడ్నాప్ చేసుకొని రమ్మని చెప్పటం లేదు. నీ ఆశ్రమంలో ఉన్న పిల్లలే పాపం అనాథలు. వాళ్ళ తల్లిదండ్రులే పట్టించుకోలేదు. రోడ్డున పారేసి వెళ్ళిపోయారు. నువ్వెందుకు ఎంతో ఆలోచిస్తున్నావు? బాగా ఆలోచించుకో ఆదవన్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్, వరల్డ్ వైడ్ బిజినెస్. ఈ ప్రపంచంలో ఉన్న మల్టీ మిలియనియర్ సెలబ్రిటీస్ వాళ్ళ యవ్వనాన్ని కాపాడుకోవటానికి యూజ్ చేసే ఒక ఫ్లూయిడ్. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ చాలు. ఎన్ని కోట్లో తెలుసా? డాలర్స్లలో కోట్లలో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు, ఆ డబ్బుతో వాళ్ళు కొనలేని ఒకే ఒక్క విషయం యవ్వనం మాత్రమే. ఇదే మన బిజినెస్. దాన్ని మనమిద్దాం. బాడీలో ఉన్న ఆర్గన్స్ని తీసి అమ్మటం అంతా చాలా ఓల్డ్ నాన్న. ఆ పని చేయడానికి మనం మటన్ షాప్లో పనిచేస్తున్నామా ఏంటి? అండర్స్టాండ్ దట్ ఆదవన్. ఒక వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే అది దొరుకుతుంది. అందుకే నేను నిన్ను చూస్ చేశాను. నేను చెప్పింది మాత్రం చేయి, మిగతాదంతా గాడ్ విన్ చూసుకుంటాడు. ఎంతో పసిపిల్లల్ని నా చేతులారా చంపాను. బిడ్డలు నవ్వు, ఏడుపు, మొహం ఇంకా ఊపిరి నాకు డబ్బుగా మాత్రమే తెలిసింది. అపర్ణ నా జీవితంలోకి వచ్చేదాకా. ఎప్పుడు మావయ్య ఇంటికి వెళ్తాం? కాసేపట్లో వెళ్ళిపోదాం. మావయ్య నన్ను తీసుకెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం బంగారం. ఎందుకంటే ఏడుస్తున్నావు? కావాలంటే నన్ను చంపేయి మావయ్య. మా నాన్నే నన్ను తీసుకొచ్చి అనాథని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. నాకు అమ్మ కావాలని నేను ఒంటరిగా కూర్చొని ఆ దేవుడి దగ్గర కోరుకున్నాను. నీకు డబ్బులు కావాలా మావయ్య? నన్ను ఏం అడగద్దు. ఒకే ఒకటి మావయ్య, నేను చనిపోక ముందు నన్ను ఒకే ఒకసారి ఎత్తుకుంటావా?